కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 43 మంది మృతి చెందారు. మృతుల్లో 40 మంది భారతీయ కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దక్షిణ కువైట్ లోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసముంటున్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పొగతో ఊపిరాడక కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కువైట్లోని భారత రాయబారి ఘటనా స్థలాన్ని పరిశీలించారని, బాధితులకు అండగా ఉంటామన్నారు జయశంకర్. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 43 మంది మృతి చెందారు. మృతుల్లో 40 మంది భారతీయ కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దక్షిణ కువైట్లోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసముంటున్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పొగతో ఊపిరాడక కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. కువైట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 43 మంది మృతి చెందారు. మృతుల్లో 40 మంది భారతీయ కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దక్షిణ కువైట్లోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసముంటున్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పొగతో ఊపిరాడక కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది. కువైట్ అగ్ని ప్రమాదంపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కువైట్లోని భారత రాయబారి ఘటనా స్థలాన్ని పరిశీలించారని, బాధితులకు అండగా ఉంటామన్నారు జయశంకర్. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కువైట్ అగ్ని ప్రమాదంలో భారతీయులు చనిపోయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అపర్ణ, కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 41 మంది మరణించారు. మరొక 50 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలైనట్లుగా సమాచారం అంతా ఉంది. ఈ ఘటన సంబంధించి ఇంకా కారణాలు అనేది తెలియరాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికైతే విచారణ జరుగుతోంది. దక్షిణ మంగాఫ్ జిల్లాలోని ఒక 6 అంతస్తుల బిల్డింగ్ లో ఈ అగ్ని ప్రమాదం అనేది కూడా చోటు చేసుకుంది. దాంట్లో ఉన్నటువంటి కార్మికులు ఎక్కువగా ఆ అపార్ట్మెంట్ లో భారత్ కు సంబంధించి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళకు సంబంధించినటువంటి వలస వెళ్ళినటువంటి కార్మికుల అపార్ట్మెంట్ లో ఎక్కువగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పొగతో ఊపిరాడక చాలా మంది వరకు చనిపోయినట్టుగా సమాచారం ఉంది. ఇంకా కొంతమంది ఎవరైతే తీవ్రంగా గాయాలు పడ్డారో వారి స్థానికంగా ఉన్నటువంటి అల్ అదాన్ అనేటువంటి ఆసుపత్రికి తరలించి వారికి సంబంధించినటువంటి చికిత్స అనేది కూడా అందిస్తా ఉన్నారు. అలాగే కొద్దిసేపటి క్రితమే భారత్ కు సంబంధించిన అంబాసిడర్ అదర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరినీ కూడా కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి సంబంధించినటువంటి వైద్య సహాయానికి కావచ్చు, అలాగే ఎవరైతే మరణించారో వారికి సంబంధించినటువంటి భౌతిక డెడ్ బాడీస్ ని ఇండియాకు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను స్వయంగా భారత అంబాసిడర్ అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే భారత విదేశాంగ మంత్రి కూడా ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి అనేది కూడా వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా అండగా ఉంటుంది, భారత ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి అనేది కూడా తెలియజేశారు. ప్రస్తుతానికైతే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎందుకు ఈ ఫైర్ ఏ కారణాలతోటి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే దానిపైన పూర్తిగా విచారణ అనేది కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇంత పెద్ద ఘటన, ఇంత పెద్ద ఎత్తులో ఇంతమంది చనిపోయినటువంటి ఘటన కాబట్టి చాలా సీరియస్ ఇష్యూగా అక్కడ ప్రభుత్వం అయితే భావించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే భవనానికి సంబంధించినటువంటి ఓనర్ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ ప్రభుత్వం కూడా ప్రకటించింది. సెక్యూరిటీ మెజర్మెంట్స్ కావచ్చు, లేకపోతే అగ్నిమాపక వాటికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి నామ్స్ అన్నింటినీ కూడా పాటించారా లేదా అనే దానిపైన కూడా ప్రస్తుతానికైతే విచారణ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఘటనకు సంబంధించినటువంటి కారణాలు మరి కాసేపట్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరికీ కూడా భారత ప్రభుత్వం తరఫున అండగా ఉంటామంటూ కూడా స్వయంగా భారత అంబాసిడర్ వారిని వెళ్లి పరామర్శించడం జరిగింది. ఘటనకు సంబంధించినటువంటి విచారణ అనేది కూడా జరుగుతా ఉంది. అపర్ణ. రైట్ మదర్.